నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు పూర్తి చేసుకుంది. ఇంకొక నెల అడిగితే ఏడాది పాలన కూడా కూటమి సర్కార్ పూర్తి చేసుకోబోతుంది. అయితే ఈ 11 నెలల పాలనలో ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా డెవలప్మెంట్కి సంబంధించి చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. అమరావతికి సంబంధించి కావచ్చు, అలాగే విశాఖకు సంబంధించి కంపెనీలు తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నామంటూ కూడా కూటమి సర్కార్ చెప్తుంది. ఇటీవల దావోస్ వెళ్ళి అక్కడ పర్యటనకు సంబంధించి అక్కడ జరిగినటువంటి అంశాలు కావచ్చు, దాని మీద ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున కూటమిని టార్గెట్ చేస్తూ కూటమిని విమర్శిస్తూ వస్తున్నటువంటి అంశం ఏంటంటే కంపెనీలకు సంబంధించి భూముల కేటాయింపు అంశం. ఈ భూముల కేటాయింపు అంశం ఎందుకు పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది, ఎందుకు ఇంత చర్చ జరుగుతుందంటే ఇటీవల విశాఖకు సంబంధించి 2 ప్రధాన కంపెనీలకు సంబంధించి కట్టబెట్టినటువంటి భూముల వ్యవహారం. దాంట్లో ఒకటి లులు కూడా మనం వింటూ ఉన్నాం. ఇది పెద్ద హైపర్ టెక్స్ట్ మార్కెటింగ్ ఉన్నటువంటి ఒక కంపెనీ. ఇది చాలా స్టేట్స్లో కావచ్చు, చాలా కంట్రీస్లో కూడా దీనికి సంబంధించిన సూపర్ మార్కెట్లు కావచ్చు, సినిమాలకు సంబంధించిన మాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటూ వచ్చాయి. అయితే గతంలో కూడా 2014 నుంచి 2019 సమయంలో కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో ఇది ఎంఓయూ చేసుకుంది. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని కంటిన్యూ చేయాలని చూసినప్పటికీ కూడా కానీ వాళ్ళు అడిగినటువంటి భూమిని అప్పుడు వాళ్ళు కేటాయించలేదు. వాళ్ళు విశాఖ తీరంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి చాలా కాస్ట్లీ ల్యాండ్ అడుగుతూ వచ్చారు. కానీ వాళ్ళు మాత్రము అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మేము అప్పచెప్పము, కానీ వేరే ల్యాండ్ మీకు అలొకేట్ చేస్తాం, కావాలంటే అక్కడ కట్టనట్టు కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ దాన్ని మాత్రం వాళ్ళు వ్యతిరేకించి పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు హైదరాబాద్లో కుకట్పల్లిలో వాళ్ళు హైపర్ మార్కెట్ని కూడా పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడంతో ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపుతూ వచ్చారు. దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని, అందులో కూడా సాగర్ తీరానికి చాలా దగ్గరలో ఉండేటువంటి రుషికొండ ప్రదేశంలో దాదాపు 13 ఎకరాలు ఏమో ఇస్తూ వచ్చారు. అయితే ఇంకొక కంపెనీ టీసీఎస్కి సంబంధించి ఇటీవల 99 పైసలకే ఆ కంపెనీకి భూములు అప్పచెప్పారు. పేద కంపెనీ అయినటువంటి టీసీఎస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి 1,000 కోట్ల విలువ చేసేటువంటి భూమిని లీజుకి ఇచ్చారు. అంటే 99 పైసలకే ఒక్కొక్క ఎకరాన్ని లీజుకి ఇస్తూ వచ్చారు. సో నిజంగానే టీసీఎస్కి సంబంధించి పాపం పేద కంపెనీ కాబట్టి అక్కడ ఉద్యోగ కల్పన సృష్టిస్తుంది కాబట్టి ఆ ఉద్యోగాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఇస్తానని చెప్పారు కాబట్టి 99 పైసలకే భూమిని ఇచ్చారా అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది. దాంతోపాటు ఉర్సా అనేటువంటి ఒక కంపెనీకి కూడా పెద్ద ఎత్తున భూములు కేటాయింపులు జరుగుతూ వచ్చింది. దాదాపు ఈ భూములు కూడా 60 ఎకరాలను కూడా కట్టబెట్టారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇది నిజంగా అయితే ఈ పార్టీకే ప్రభుత్వం స్పందించాలి, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి నిజమైతే వాళ్ళు దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాలి. నిజం కాకపోతే ఇది నిజం కాదు, అబద్ధం అని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే 3 అంశాలు ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాలి. ఈ 3 అంశాల్లో ఏంటంటే మొదటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కంపెనీలకు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో ఈ భూములకు సంబంధించిన వాల్యూ ఎంత, నిజంగానే అంత వాల్యూ అయినటువంటి భూములన్నీ ఈ కంపెనీలకు ఇవ్వాలా. రెండోది, ఇప్పుడున్నటువంటి కంపెనీలు పెట్టేటటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం, అంటే స్ట్రెంత్ ఏంటంటే వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ కల్పనకు సంబంధించి మెజార్టీ ఉద్యోగ కల్పన అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యువతకే ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక రూల్ ఉంటుంది కాబట్టి దానికే ఇస్తున్నారా. మూడో పాయింట్, ఎందుకు ప్రభుత్వం వీటికే ఇస్తుంది, ఇంత తక్కువ ధరకే ఇస్తుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి. మొదటి పాయింట్, ఇక్కడ 3 ప్రధాన కంపెనీలు లులు కావచ్చు, అలాగే టాటాకి సంబంధించిన టీసీఎస్ కంపెనీ కావచ్చు, అలాగే ఉర్సా కావచ్చు. ఈ ఉర్సా అనేటువంటి కంపెనీని ముందుగా కోట్ చేసి చెప్తాను. ఈ ఉర్సా అనేటువంటి కంపెనీ 2.5 నెలల క్రితం రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ అంట. దీనికి సంబంధించి లోకేష్ గారికి సంబంధించి కొంతమంది వ్యక్తులు, అంటే ఆయన క్లోజ్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు సంబంధించి కంపెనీకి ఈ భూములను అప్పచెప్పారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇది ఐటీ సెక్టరా, లేదంటే ఇండస్ట్రియల్దా, లేదంటే కన్స్ట్రక్షన్ కంపెనీయా, లేదంటే ఏదైనా ప్రొడక్షన్ కంపెనీయా, దేనికి సంబంధించి ఈ కార్ట్ కంపెనీ అనేది కూడా ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఉర్సా అనేటువంటి కంపెనీని రిజిస్టర్ చేశారు. వితిన్ 2.5 monthsలోనే 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని దీనికి అటాచ్ చేశారంట. మరి ఇది నిజమా అబద్ధమా? నిజమైతే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, ఒకవేళ అబద్ధమైతే ఖండించాలి. నిజమైతే ఎందుకు ఇస్తున్నాము, ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఎంతమందికి ఉద్యోగం కల్పనిస్తుంది అనేది కూడా చూడాలి. రెండో కంపెనీ టాటా కంపెనీకి సంబంధించి మనకు తెలుసు, ఆ కంపెనీ ఏమి అప్పుల్లోనో లేదంటే నష్టాల్లోనో నడిచేటువంటి కంపెనీ కాదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకు ఉన్నటువంటి స్టామినా ప్రకారం, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిలో ఒకవేళ అక్కడ కంపెనీ పెట్టాలన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళే ఆ ల్యాండ్ని పర్చేస్ చేసే కెపాసిటీ కలిసినటువంటి కంపెనీ. కానీ 99 పైసలకే ఇస్తున్నారంటే ఓకే, వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ కల్పనో లేదంటే ఆ కంపెనీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీకి సంబంధించి విశాఖలో టీసీఎస్ వస్తుందంటే అక్కడ మిగతా ప్రదేశాల్లో కూడా వేరే కంపెనీలు రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది. దాంతోపాటు ఆ ల్యాండ్ వాల్యూ పెరగడానికి కూడా ఒక అంశం ఉంటుంది కాబట్టి ఇచ్చినా పర్వాలేదు, తప్పలేదు. కానీ 99 పైసలకి ఎందుకు ఇవ్వాలి లీజుకి?
ఒకవేళ 99 పైసలకి లీజుకి ఎందుకు ఇవ్వాలి? మీరు ప్రతిదాన్ని గుజరాత్ మోడల్‌తో పోలుస్తూ ఉంటారు. లేదంటే ఉత్తరప్రదేశ్ మోడల్‌తో పోలుస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు కదా! ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ ఇన్కమ్‌కి సంబంధించి పర్ క్యాపిటా ఇన్కమ్‌కి సంబంధించి చూసుకుంటే మనం చాలా దిగజారిపోయాం. చాలా దుస్థితి పరిస్థితిలో ఉన్నాము. అలాంటి పరిస్థితిలో కూడా ఇంత వేల కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని ఎందుకు ఆ కంపెనీలకు, లాభాల్లో ఉన్నటువంటి కంపెనీలకి ఇవ్వాలి? ఒకవేళ ఒక కంపెనీ నష్టంలో ఉంది, సార్ మా కంపెనీ నష్టంలో ఉంది, మీరు మీ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంటాం, రాబోయేటువంటి మా కంపెనీలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే చేస్తాము, దీంట్లో ఈ కంపెనీలకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 80% మంది యువతను తీసుకుంటాం, మిగతా 20% మంది యువతను వేరే ప్రాంతాల నుంచి చూసుకున్నామని చెప్పేసి వాళ్ళు ఒక ఎంఓయూ చేసుకుంటే ఓకే, ఖచ్చితంగా అలాంటి కంపెనీకి మనం రాయితీలు ఇచ్చినో, అలాంటి కంపెనీకి తక్కువ ధరకే భూమి ఇస్తేనో ఒక శాంటిటీ ఉంటుంది. కానీ టీసీఎస్ లాంటి కంపెనీ, టీసీఎస్ లాంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి కంపెనీ ఒకవేళ మీరు ఇంత తక్కువ ధరకే భూమిని ఇచ్చినా కూడా, ఒకవేళ మీరు 99 పైసలకి భూమిని ఇచ్చినా కూడా, అక్కడ కంపెనీ పెట్టినా కూడా ఎన్ని వేల మంది ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులనే తీసుకుంటుంది? వాళ్ళు ఏమైనా అగ్రిమెంట్లో రాసిచ్చారుగా క్రియలు? గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారు. ఏ కంపెనీ పెట్టినా, ఐటీ కంపెనీ అయినా, కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా, లేదంటే ఫార్మా కంపెనీ అయినా, ఏ కంపెనీ పెట్టినా కూడా 70-30% సంబంధించి 70% ఉద్యోగాలు స్థానికతకి ఇవ్వాలి, మిగతా 30% సంబంధించి మీరు ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోండి అని చెప్పేసి ప్రతి కంపెనీతో ఎంఓయూ చేసుకుంది. సో ఇప్పుడు టీసీఎస్తో కూడా అలాంటి ఎంఓయూవే రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందా? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఎంఓయూ చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని బయట పెట్టండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎవరికి ఉండదు. మేము 99 పైసలకి భూమిని ఇచ్చాము, సో కాబట్టి ఇలాంటి ప్రతిపాదన వస్తుంది, ఇలాంటి ఇంతమంది ఉద్యోగులు వస్తాయి, ఇంతమంది రాష్ట్రానికి సంబంధించిన యువతకి ఉద్యోగ కల్పన ఇస్తుందని చెప్పేసి కూడా అంశం కూడా మనం చూసుకోవాలి. ఇంకొకటి లులు, మరి ఆ లులు మాల్కి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది వాసులకు తెలుస్తూ ఉంటుంది ఆ లులు మాల్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎంత ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి శాలరీస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకు తెలుసు. అలాంటి లులు మాల్ మళ్ళీ విశాఖలో వస్తే విశాఖలో పరిస్థితులు ఎలా ఉంటాయి, విశాఖలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, విశాఖలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంత జీతాలు ఇస్తారనేది కూడా మనకు తెలుస్తుంది. సో ఇంత విలువైనటువంటి దాదాపు ఈ 3 కంపెనీలకు సంబంధించిన ప్రస్తావన చూసుకుంటే దాదాపు 9,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ఈ 3 కంపెనీలకు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి సర్కార్ ఈ 11 నెలల్లోనే అప్పచెప్పేసింది. మరి ఈ 3 కంపెనీలకు సంబంధించి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎంతమందికి యువతకు మినిమం ఈ 3 కంపెనీలకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా 10,000 ఉద్యోగాలు వేసుకుందాం. ఈ 10,000 ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు? అది ప్రభుత్వానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాలి, అలాగే ఈ కంపెనీలు ఎవరు క్లారిటీ ఇవ్వాలి. రెండోది, ఈ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు? సరే టీసీఎస్కి సంబంధించి వాళ్ళకంటూ కూడా ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డుకి సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి ఎందుకు తక్కువకి ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. మరి వాళ్ళు కూడా ఇంతవరకు దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వలేదు. ఈ వర్షా కంపెనీ అసలు ఏంటి, ఇంతవరకు ఎవరు ఉన్నారు ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అయితే అనూహ్యంగా ఈ వర్షా కంపెనీకి సంబంధించి ఏదైతే భూములు కేటాయించిన తర్వాత కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. ఈరోజు మాజీ ఎంపీ ఉన్నటువంటి కేసినేని నాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడైనటువంటి కేసినేని చిన్నికి సంబంధించినటువంటి కంపెనీ ఇది. సో ఆయన లోకేష్కి ఎంత క్లోజ్గా ఉంటారో కూడా మీ అందరికీ తెలుసు. ఆ వర్షా కంపెనీకి లోకేష్ ప్రమేయంతో ఈ 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని అప్పనంగా తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి ఈ వర్షా కంపెనీ అతనిదే, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక మాజీ ఎంపీ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలాంటి వార్త అయితే చేయరు కదా. ఒకవేళ అది తప్పనుకోండి, ఆ తప్పని నిరూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. దాంతోపాటు టీసీఎస్కి సంబంధించి టీసీఎస్కి సంబంధించిన ఉద్యోగ కల్పన, టీసీఎస్కి సంబంధించిన అంశం ఎలా ఉంటుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇదే ఎందుకు ఇప్పుడు నాలాంటి ఒక వ్యక్తి వచ్చి అక్కడ నేను చిన్న ఒక కంపెనీ పెడతాను, దానికి సంబంధించిన ఒక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తానంటే అంత వాల్యూ ఉన్నటువంటి భూమిని ఇస్తారా? ఇవ్వరు కదా. కానీ ఎందుకు ఇంత వాల్యూ ఉన్నటువంటి భూమిని ఇంత తక్కువకే ఉన్నటువంటి కంపెనీలు, ఇంత చిన్న కంపెనీలకు సంబంధించి ఎందుకు ఇస్తున్నారు? టీసీఎస్ మినహాయిస్తే మిగతా వాటికి సంబంధించి వాళ్ళ ప్రాజెక్ట్ కాస్ట్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కంపెనీ పెట్టేటువంటి కాస్ట్కి సంబంధించి చూసుకున్నా కూడా ఎక్కడా కూడా ఆ భూమికి దానికి సంబంధించినటువంటి సంబంధం లేదు. లీజుకి ఇవ్వడంలో తప్పు లేదు, కానీ అమ్మటం ఏంటి డైరెక్ట్గా, ఈ వర్షా కంపెనీకి ఇంత డైరెక్ట్గా ఇచ్చేయడం ఏంటి అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరి పేద కంపెనీలు అయినటువంటి ఈ 3 కంపెనీలు, లులు కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఈ వర్షా కావచ్చు, ఈ 3 పేద కంపెనీలకి లోకేష్ గారు మరి దాతృత్వంతో ఇచ్చారా ఇన్ని వేల కోట్లు విలువ చేసేటువంటి భూములు అనేది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది. దాంతోపాటు మరి ఈ 3 కంపెనీలు ఎప్పుడు అక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయి, ఎస్టాబ్లిష్ అయ్యి ఈ 5 ఏళ్ల టర్మ్లోనే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేస్తారా, లేదంటే నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అప్పుడేమన్నా వీటికి రిబ్బన్ కటింగ్లు చేసి కొత్తగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారనేది కూడా తెలియదు. ఏది ఏమైనప్పటికీ ఈ విశాఖ భూమికి సంబంధించి, ఈ విశాఖ వేల కోట్ల భూమికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రకంపనలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి. ఇవన్నిటికీ మీరు క్లారిటీ ఇవ్వకపోతే
గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిందలైతే ఫేస్ చేస్తూ వచ్చాడో, గతంలో జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఎలాంటి నిందలైతే వేస్తూ ఉన్నారో ఆ నిందలన్నింటినీ కూడా భరించాల్సిన బాధ్యత మీకుంటుంది. దాంతోపాటు లోకేష్ గారు దీనన్నిటికి సంబంధించి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన వీటన్నిటికి కూడా బేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా సాధ్యమైనంత త్వరగా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. క్లారిటీ ఇవ్వకుండా ఇలా సైలెంట్గా ఉన్నారంటే ఖచ్చితంగా ఇది నిజమనే భావన ప్రజల్లోకి వెళ్తుంది. మీ మీద మళ్ళీ గతంలో ఏవైతే ఆరోపణలు చేస్తూ వచ్చారో, గతంలో ఏవైతే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారో ఆ వ్యాఖ్యలన్నీ కూడా నిజమనే భావనలో ప్రజలు ఉంటారు.